వరకు కొంతమంది చేసిర్రు. అంటే అప్పుడు వేకెన్సీ ఎంత అయితే ఉన్నాయో అంతవరకు చేసిర్రు. మళ్ళీ 2009లో నోటిఫికేషన్ వేసిర్రు. వేసి ఉన్న వాళ్ళకి వెయిటేజీ ఇచ్చి మళ్ళీ అప్పుడు వేకెన్సీ ఎంతవరకు అయితే ఉన్నాయో అంతమందిని చేసిర్రు. తర్వాత వేకెన్సీ చూపెట్టలేదు. ఈ లోపు స్టేట్ డివైడ్ అయింది. అంతా ఇక ఎంత జరిగినాయి, ఆ గందరగోళం జరిగింది. ఇక అదే ఆపేసిర్రు. ఇప్పుడు పోస్టులు మాత్రం చాలా ఖాళీలు ఉన్నాయి, కానీ వేకెన్సీ చూపెట్టట్లేదు. మళ్ళీ ఎగ్జామ్ రాయమని గత ప్రభుత్వం నోటిఫికేషన్ వేసింది. మేము ఆల్రెడీ ఎగ్జామ్ రాసి ఎగ్జామ్లో మెరిట్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం మేము వచ్చినాం. మళ్ళీ ఎగ్జామ్ రాసిన వాళ్ళం మళ్ళీ ఎగ్జామ్ ఎట్లా రాస్తాం? అందులో మాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ రెగ్యులర్ అయిపోయిండ్రు కదా. అదే జీవో ప్రకారం ఇప్పుడు మొన్న మెయిన్స్ రాసింది, మేము రాసింది ఒకటే నోటిఫికేషను, ఒకటే ఎగ్జామ్ రాసినాం. వాళ్ళకి చేసిర్రు, రెగ్యులర్ చేసిర్రు. ఒక 10 months అవుతుంది. మరి మళ్ళీ ఒక రెగ్యులర్ కాంట్రాక్ట్ అని ఒక 68 మందిని వాళ్ళకంటే ముందు ఒక 4 రోజుల ముందు చేసిర్రు. దాంట్లో కొంతమంది ఎగ్జామ్ రాయని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు వేరే కూడా మళ్ళీ వాళ్ళని 459 జీవోనే, మేస్కి 459 జీవోనే, మాది అదే ఉంది. మళ్ళీ మమ్మల్ని ఎగ్జామ్ రాయమని నోటిఫికేషన్. అందుకని మేము ఎగ్జామ్ లేకుండా మమ్మల్ని ఉన్న వాళ్ళని ఉన్నట్టు 636 మంది ఉన్నాం. మేము ఎక్కువ మంది కూడా లేవు. దాదాపు 3000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు మొన్న కూడా ప్రమోషన్స్ ఇచ్చిర్రు. అందుకని చెప్పి మేము 636 మందిని చేస్తే ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ ఎగ్జామ్ పెట్టినా మళ్ళీ రెగ్యులర్ పోస్టులో రెగ్యులర్ వాళ్ళే వస్తారు కదండి. వాళ్ళకైనా మళ్ళీ వీళ్ళు జీతాలు ఇవ్వాల్సిందే కదా.